ఎవరింటికన్నా వెళితే వాళ్ళ ఇంటి నుంచి ఏదన్నా ఒక వస్తువు గుర్తుగా తెచ్చుకుంటాను. మీకంతగా నచ్చితే తప్పకుండా తీసుకెళ్ళండి సార్. మీ దగ్గర ఇలాంటివి ఇంకా చాలా ఉండుంటాయే. ఈ సీత ఎవరు? అదేంటి ఇప్పుడు సీత గురించి ఎందుకు అడుగుతున్నారు సార్? దాని వెనుక నేను తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ముందసలు ఎవరా గుండిచ్చే మనిషి? రోజీ. రోజీనా? అవునండి, ఆవిడే రోజీ. ఆ రోజీ ఎవరో సీతకు తెలుసు. వెరీ ఇంట్రెస్టింగ్. ఈ సీత ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అనుకుంటే ఆ రోజీ ఇంకా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లా ఉంది. ఆ రోజీ గురించి తెలిసింది ఈ సీత ఒక్కదానికేనా, ఇంకెవరికైనా తెలుసా? మా డాక్టర్ గౌరీశంకర్కి హరిబాబుకి కూడా రోజీ తెలుసు. కానీ వాళ్ళిప్పుడు మా కాంటాక్ట్లో లేరు. ఏదన్నా కంట్రీకి సెమినార్కి వెళ్ళుంటారు. మేం రోజీ గురించి వెతుకుతున్నామని తెలిసి గౌరీశంకర్ రోజీ ఫోటో ఒకటి మా శశికిచ్చారు. కానీ మా దురదృష్టం, ఆ ఫోటో తీసుకున్న వెంటనే మా వాడు మిస్ అయ్యాడు. ఓకే రుద్రాంబ గారు, మేము వెళ్ళొస్తాం. మేడం, మీకేదో ఆన్సర్ చెప్తానన్నారు కదా మేడం, ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నారేంటి? ఆయన చెప్పకపోయినా నాకు తెలిసింది. ఆయన ఏం చెప్పాడు? ఈవిడికేం అర్థమైంది? సీత గుండెనిచ్చే మనిషిని వెతికి పెట్టింది. రోజీ గుండెనివ్వడానికి ఒప్పుకుంది. శశికి రోజీ ఫోటో చేతికి రాగానే అతను మిస్ అయిపోయాడు. ఆలోచిస్తుంటే ఈ సీతకి, ఆ రోజీకి, ఈ శశి మిస్సింగ్ కేసుకి ఏదో లింక్ ఉన్నట్టుంది. ఆ లింక్ ఆ డాక్టర్ చేతిలో ఉందేమో అనిపిస్తోంది. మనం అటు నుంచి రూట్ వేసుకుందాం. నేను ఈ సిటీలో ఉంటే నన్ను పట్టుకుంటారు. సార్ 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 లిఫ్ట్ ఇవ్వండి సార్. నేను డాక్టర్ని సార్. సార్ సార్ ప్లీజ్ సార్, ఇక్కడికే సార్, ప్లీజ్ సార్ లిఫ్ట్ ఇవ్వండి సార్. థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ అండి. పర్లేదండి. రేలోకి నన్నే హౌస్ అరెస్ట్ చేస్తావా? నేను రోజీ గురించి చెప్పలేననేగా నీ నమ్మకం. ఇప్పుడు చూడరా, ఎలాగైనా రుద్రాంబకి రోజీ గురించి నిజం చెప్పేస్తాను. అప్పుడు తెలుస్తుందిరా నీకు నా బాధ. Excuse me. Can you give me phone? I want to make a call, please. ఈయన సోదిగో యాదవ్ ఇంగ్లీషు. ఓ సారీ సార్, ఒకసారి ఫోన్ ఇవ్వండి సార్. జస్ట్ ఒకే ఒక కాల్ చేసుకొని ఇస్తాను. ఛార్జింగ్ చాలా తక్కువగా ఉంది, త్వరగా మాట్లాడివు. కాఫీ తీసుకోండి అత్తయ్య.
హలో హలో మేడం, నేను గౌరీ శంకర్ని. గౌరీ శంకర్ ఎక్కడున్నా? అసలు ఎన్ని రోజులు ఏమైపోయా? మేడం, నేను వస్తున్నాను మేడం, మీ దగ్గరికి, మీ ఇంటికే వస్తున్నాను మేడం. నాకు ఇక్కడ చాలా థ్రెట్ ఉంది మేడం. త్రెట్టా? నీకు భయం ఏంటి గౌరీ శంకర్? నిజం మేడం, నన్ను ఇక్కడ బంధించారు మేడం. బంధించారా? నిన్ను బంధించడం ఏంటి గౌరీ శంకర్? అవును మేడం, అందుకే తప్పించుకొని మీ దగ్గరికే బయలుదేరాను మేడం. ఇంకో 2 గంటల్లో మీ దగ్గరికి వచ్చేస్తాను. వచ్చని వివరంగా చెప్తాను మేడం. అసలు అసలు నిన్ను బంధించిన వాళ్ళు ఎవరు? ఎందుకు బంధించారు? అది మన మన గౌరీశంకర్, హలో 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 గౌరీశంకర్, హలో. ఛా! సార్, ఇదిగోండి. పోన్లే, వెళ్తున్నాం కదా, మేడంకి మొత్తం చెప్పేయచ్చు. అప్పుడు రుద్రాంబ గారే ఆ లోకి గారిని ఫినిష్ చేస్తుంది. సార్ సార్ ప్లీజ్ కాస్త త్వరగా పనివ్వండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, త్వరగా పనివ్వండి సార్. అమ్మా, గౌరీ శంకర్ ఎవరో నెంబర్ నుంచి కాల్ చేయడం ఏంటి? మళ్ళీ మనం ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని రావడం ఏంటి? అసలు అతను ఎక్కడున్నాడమ్మా? ఎవరు బంధించారు అతన్ని? ఎందుకు బంధించారంట? ఏమోరా, అది చెప్పాలనుకునే లోపే ఫోన్ కట్ అయింది. ఏదో జరిగిందిరా. గౌరీశంకర్ని ఎవరో ఏదో చేయాలని చూశారు. అయినా అతనే వస్తున్నాడుగా, అన్ని వివరాలు చెప్తాడు. అతను వచ్చాడంటే రోజీ గురించి చెప్తాడు. అప్పుడు మనం సీత రోజీని ఎప్పుడు తీసుకొస్తుందా అని ఎదురు చూసే అగత్యం తప్పుతుంది. అంటే ఈయనకి ఆపరేషన్ అయిపోతుంది అత్తయ్య? అయిపోతుంది సింధు, వెంటనే శైలేంద్రకి ఆపరేషన్ అయిపోతుంది. అయితే రోజీకి తన ప్రాణంతో ఇంకా కొన్ని రోజులు పని పడిందట. అందుకే తనిప్పుడే రావడం కుదరట్లేదు. కానీ అత్తయ్య, ఏంటమ్మా, ఏవైంది? ఆ రోజుకి కొన్ని రోజుల పాటు బతికుండాల్సిన అవసరం ఏదో ఉందంట అత్తయ్య. అందుకే సీత అంటే అప్పటి వరకు టైం పెట్టారు. అంటే ఈ లోపు నేను ఇక్కడ ఏమైపోయినా పర్వాలేదా? అయ్యో ఏమండి, ఏంటో మాటలు? సింధు, నీకు నీ భర్త బాగు కావాలా, ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళ బాగు కావాలా? నా భర్త బాగే కావాలి. అయితే నువ్వేం మాట్లాడుకో. గౌరీశంకర్ వచ్చాడంటే అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. ఆ ఏసీపీ కూడా గౌరీ గురించి అడిగారు. ఆయన్ని కూడా పిలిపించి గౌరీతో మాట్లాడించొచ్చు. సార్, నన్ను ఎందుకు పిలిపించారు? టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. మీకు అప్పచెప్పిన కేసు ఎంతవరకు వచ్చింది? సార్, నాకు ఒక 10 days టైం ఇవ్వండి. నేను ఎలాగైనా ఈ కేసుని క్లియర్ చేసేస్తాను. ఇప్పటికే నాకు కొన్ని క్లూస్ దొరికాయి. వాటి ద్వారా నేరస్తుడెవరో పట్టుకుంటాను. ఓకే మిస్టర్ రంజిత్, త్వరగా ముగించేసుకునిరా. సార్. వెళ్ళు. సార్. గ్రానీ ఆంటీ, గ్రానీ ఆంటీ. ఏంట్లోకి ఏమైంది? మా గ్రానీ ఎక్కడ? సీత బయటికెళ్ళింది. అసలు విషయం ఏంటో చెప్పు. అది ఆవిడతోనే మాట్లాడాల్సిన విషయం. దీపక్, ఏమైంది? ఏ విషయం? ఆంటీ, ముందు మీరు బయటికి రండి. ఏంటి మీరిద్దరు కంగారుగా ఉన్నారు? అసలు ఏం జరిగింది? ముందు మీరు రండికి రండి, చెప్తాం. మీరు ఇలా రండి ఆంటీ, రండి. దీపక్, రండి ఆంటీ. ఏమైంది? మీరు ఇంకా ఇక్కడ ఉండొద్దు, పదండి వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళిపోదాం లోకి? అసలు ఏమైంది? మన ఇంటికే ఆంటీ. మీరు ఇక్కడ ఉండడం మీకెంత మాత్రం మంచిది కాదు. అసలేం జరిగింది? మీరిద్దరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? గ్రానీ, మీరే రోజీ అని
ఆ రుద్రాంబ వాళ్ళ డాక్టర్ గౌరీశంకర్కి తెలిసిపోయింది. మీరు ఇక్కడ సీతగా ఉంటున్నారని కూడా తెలిసిపోయింది. ఆ గౌరీశంకర్ ఇన్ని రోజులు ఈ విషయం బయట పెట్టకుండా నేను ఒక చోట హౌస్ అరెస్ట్ చేసి ఉంచాను. ఇప్పుడు వాడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ విషయం ఆ రుద్రాంబకి చెప్పాడంటే వాడు మిమ్మల్ని తీసుకెళ్లిపోతారు గ్రాని. నన్ను వాళ్ళెక్కడికి తీసుకెళ్లిపోతారు? ఎందుకు తీసుకెళ్లిపోతారు? ఆంటీ, మీకు ఇన్ని రోజులు ఒక విషయం తెలిసేమో అని డౌట్ పడుతూ ఉన్నాం, కానీ మీతో మాత్రం చెప్పలేదు. రుద్రాంబ కొడుక్కి కావాల్సింది మీ హార్టే అని మీకు తెలుసా? తెలుసు. అంటే మా అనుమానం నిజమేనన్నమాట. పెళ్లి చూపుల రోజున శైలేంద్రకు గుండెనిస్తానని చెప్పటం నిజమేనన్నమాట. నిజమే లోకి. మరప్పుడు మాతో కాదని అబద్ధం చెప్పారు. ఆ రోజే మీకు చెప్పాను, ఇది నిజం కాని నిజం, అబద్ధం కాని అబద్ధం అని. నేను ఆల్రెడీ రుద్రాంబకి మాటిచ్చాను, శైలేంద్రని బాగు చేస్తాను అని. ఆంటీ, గ్రాని వద్దంటీ, మీరలా మాట్లాడొద్దు. మీరిప్పుడు బాధపడే ప్రయోజనం లేదు దీపక్. నా మాట నెరవేర్చే టైం కూడా ఎంతో దూరంలో లేదు. అవంతి పెళ్ళవగానే రుద్రాంబకి నన్ను నేను అప్పగించుకుంటాను. ఆంటీ, గ్రాని అయినా గ్రాని మీరు పెళ్లి వరకు అంటున్నారు. అవతల ఆ డాక్టర్ తప్పించుకుని రుద్రాంబ దగ్గరికే వెళ్ళుంటాడు. రుద్రాంబ వాళ్ళు ఏ క్షణంలో అయినా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని దౌర్జన్యంగా తీసుకెళ్లి మీ హార్ట్ని తీసేసుకుంటారు. వాళ్ళు అసలే దుర్మార్గులు. వాళ్ళ చెలుపు మనం వెళ్ళిపోదాం పదగ్రాని. లోకి, మీరిద్దరూ నాతో పాటు రండి. ఎక్కడికి రాని? చెప్తాను రండి. ఎక్కడికంటే రండి. అదలోకి గ్రాని, మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? చెప్తాను. డాక్టర్, ఇప్పుడు అతనికి ఎలా ఉంది? హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. మీరు రైట్ టైంకి తీసుకొచ్చారు, లేదంటే అతను కోమలోకి వెళ్ళిపోయాడు. మరి కాసేపట్లోనే అతనికి స్పృహ వస్తుంది. ఓకే మేడం, మీరు వెళ్ళి చూడొచ్చు. మేము మీ గురించి కంగారు పడుతుంటే మీరు ఇంకెవరి గురించో ఆలోచిస్తున్నారా? ఇంతకీ అతను ఎవరా ఆంటీ? మీరే చూద్దురుగాని రండి. గ్రాని, ఇతను డాక్టర్ గౌరీశంకర్. ఇతను ఎక్కడున్నాడేంటంటే? యాక్సిడెంట్ రోడ్డు మీద పడుంటే నేనే కాపాడాను. మీరు కాపాడారా? వెళ్ళి తొందరగా రుద్రాంబ గారికి రోజీ గురించి చెప్పేయాలి. రోజీ గుండె శైలేంద్రకి మార్చేయాలి. వెళ్ళాలి.
మీరు అసలు మనుషులేనా? వీడియోలు తీస్తారా? కళ్ళ ముందు ఒక మనిషి ప్రాణం పోతుంటే చూస్తూ నిలబడడానికి మీ ప్రాణం ఎలా ఒప్పుకుంటుందండి? ఒక మనిషి చావు బతుకుల మధ్యలో ఉంటే అంబులెన్స్ కి ఫోన్ చేసి కాపాడుకుంటానికి వీడియోలు తీస్తారా? నిజంగా ఇతనికి ఇప్పుడు ఏదైనా జరిగిందంటే అతను చంపిన వాడు మీరే అవుతారు. మేడం, నన్ను క్షమించండి మేడం. అరే, మీరు నాకు దండం పెడుతున్నారు ఎందుకు? మీరు పెద్ద డాక్టర్. పెద్ద డాక్టర్నైనా చిన్న బుద్ధి ఉన్నవాణ్ణి, అందుకే మీకు దండం పెడుతున్నాను. ఏంటండి ఇది? నేను మిమ్మల్ని చంపడానికి ఇక్కడికి వచ్చానని తెలుసు కూడా మీరు నన్ను చావు నుంచి కాపాడారు. చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాను, ఉపకారం చేసిన వాడికి తిరిగి ఉపకారం చేయడం గొప్ప కాదు, అపకారికి కూడా ఉపకారం చేయగలిగిన వాడే ధన్యుడు అని. మీరు ధన్యులు కాదు మేడం, చేతులెత్తి దండం పెట్టాల్సిన దేవతలు. వద్దు డాక్టర్, అంత పెద్ద పెద్ద మాటలతో నన్ను మనుషుల నుంచి దూరం చేయకండి. ఆ టైంకి మీరే గనక అక్కడికి రాకపోతే నేను ఈ పాటికి మాచూరిలో ఉండేవాడిని. మేడం, ఇప్పుడు నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇక నేను ఆ రుద్రాంబ గారిని కలవను. ఆవిడికి మీ గురించి చెప్పను. అవును మేడం, నేను ఇటు నుంచి ఇటే హైదరాబాద్ వెళ్ళిపోతాను. ఇక నా కంఠంలో ప్రాణం ఉండగా ఎప్పటికీ మీ గురించి బయట పెట్టను. బయట పెట్టను. థ్యాంక్ యూ డాక్టర్. మీరు రెస్ట్ తీసుకోండి, నేను తర్వాత వచ్చి కలుస్తాను. లోకి, మీరు బయలుదేరండి. గ్రాని, మీరు అతన్ని రక్షించారు కాబట్టి ఇతనిప్పుడు మీ గురించి రుద్రాంబకి చెప్పడు, ఓకే. కానీ మిమ్మల్ని మేము ఎలా రక్షించుకోవాలి? మీరు ఆల్రెడీ రుద్రాంబకి ఆర్ట్ ఇచ్చేస్తానని మాటిచ్చేశానంటున్నారు. మరి మిమ్మల్ని మేము ఎలా కాపాడుకోవాలంటే? మీరు నన్ను ఎంతకాలం కాపాడగలరు? ఎంతకాలమైనా కాపాడుకుంటాం గ్రాని. ఆ డాక్టర్ అన్నట్టు నేను నిజంగా దేవతనైతే మీరు కోరుకున్నట్టు ఎంతకాలమైనా ఇక్కడే ఉండిపోయేదాన్ని. కానీ నేను మనిషినే. మనిషి అన్నవాడు ఎప్పటికైనా చనిపోక తప్పదు. ఈ రోజు కాకపోతే రేపు ఏదో ఒక రోజు ఈ మట్టిలో కలిసిపోతాను. అదేదో ఏ ప్రయోజనం లేకుండా కలిసిపోయే కంటే ఇలా ఒకరికి ఉపయోగపడుతూ వెళ్ళిపోవడం ఎంతో మంచిది కదా. అలాంటి అదృష్టం అందరికీ దొరకదు. ఇది మీ అదృష్టమని మీరనుకుంటున్నారు, మా దురదృష్టమని మేమనుకుంటున్నాం. వద్దు దీపక్, ఇక మీరు నా గురించి ఏమీ ఆలోచించొద్దు. మీ గురించి, మీ భవిష్యత్తు గురించి ఆలోచించుకోండి. ఇంకా బయలుదేరండి. గ్రాని, ఒక విషయం చెప్పండి. ఏంట్లోకి? శైలేంద్రకి ఇవ్వబోయేది మీ గుండె అని అవంతికి, సుమిత్ర గారికి తెలుసా? సరే సరే, మీరు ఇంకా బయలుదేరండి. రుద్రభూమి అంటే శ్మశానం. మా ఇంటి కింద ఏ సమాధులు లేవు స్వామి. ఒక్క శవం పాతిపెట్టి ఉన్నా అది శ్మశానంతో సమానమే.
అలాంటి ఇంట్లో ఉన్న మీకు మనశ్శాంతి ఉండదు, మంచి జరగదు.